అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా అనిపిస్తోంది, తెలుస్తోంది. దీనిపైన మీరేమంటారు? ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న ముందు ముందు జాగ్రత్త మా సినిమా వాళ్ళకు ఉండుంటే, దిల్ రాజుకు ఉండుంటే ఈరోజు చిన్నవాళ్ళు కూడా అడిగి అసలు ఏంటి మీ కష్టాలను తీసుకెళ్లేవాడు. ఎందుకంటే డబ్బు ఉందని అహంకారం, మాకు పదవి వచ్చిందని అహంకారం, మేము పెద్దవాళ్ళతో సినిమాలు తీస్తున్నాం అహంకారం, ఈ రోజు మా పెద్దవాళ్ళు లేనిదే మేము లేవు అని అహంకారం. మేము అందరం చిన్నవాళ్ళం సినిమాలు ఆపేస్తామండి. మేము ఆపేస్తప్పుడు వాళ్ళని సినిమాలు చేయమనండి. కొన్నాళ్ళు సినిమాలు పెద్ద సినిమాలు రాకపోతే చిన్న సినిమా నిర్మాతలే కాపాడారండి. అంటే మేము అంత కలెక్షన్లు వస్తాయని మేము చెప్పం. పెద్ద సినిమా ఉండాలి, పెద్ద సినిమా చిన్న సినిమా ఉంటే రెండు చేతులు తప్పట్లు కొడితేనే వస్తుంది. కనుక దానివల్ల మేము ఏమంటున్నాం అంటే అది నష్టం కాకుండా చిన్న సినిమా పెద్ద సినిమా బతకాలని మేము అంటాం. వాళ్ళు ఒక్కలే బతకాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దిల్ రాజు గారు కూడా చిన్న సినిమా నుంచే వచ్చాడు, అర్థం చేసుకోవాలా. ఎఫ్డిసి చైర్మన్ వచ్చింది. ఎఫ్డిసి చైర్మన్ అంటే వారధి లాంటి వారు, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని కలుపుకొని వెళ్ళాలా. అంతే తప్ప వన్ సైడ్ చేద్దాం అనేది ఇవాళ మీటింగ్ లో కూడా వన్ సైడ్ తీసుకుని వెళ్ళారు. ఇది తప్పు అంటాను నేను, ఇది తప్పు అంటాను నేను. ప్రోటోకాల్ ఎండి గారు, ఎఫ్డిసి ఎండి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రోటోకాల్ నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ అంటే 350 మంది నేను ఓట్లేస్తే గెలిచిన వ్యక్తిని, ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తిని, ఎవరి సహాయంతో గెలలేదు నేను. ప్రజలు నాకు మా నిర్మాతలు నాకు ఓటు వేస్తే గెలిచాను నేను. కానీ ఈ రోజు మీరు పిల్లలేదు అంటే, ఈరోజు ఆఫీస్ బాధ్యులు చాలా మంది పెరలేదు అంటే, ఎవరిని రానివ్వలేదు అంటే, ఈరోజు చిరంజీవి గారికి నాకు తెలుసో లేదో చిరంజీవి గారు అందుకే రాలేదు. ఇండస్ట్రీ మీటింగ్ అయితే ఎప్పుడు వస్తాడు ఆయన? ఇండస్ట్రీ కష్టాలు ఉందంటే ఆయన వస్తానంటాడు. నేను ముందున్నానంటాడు ఆయన. నేను ముందున్నాను, నేను కాపాడడానికి ముందు వస్తానన్న వ్యక్తికి చిరంజీవి గారు. ఈరోజు చిరంజీవి గారు, బాలేబాబు గారు, పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ సంప్రదించకుండా ఓన్లీ మీరు ఇప్పుడు ఏదో సంక్రాంతికి ఉంది కదా, ఏదో ఇప్పుడు డామేజ్ జరిగింది కదా అని అనడం కరెక్ట్ కాదు. సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారో అడుగుతున్నా నేను. ఆయన డామేజ్ కాదు, గవర్నమెంట్ కి డామేజ్ చేసినప్పుడు మీరు అందరూ ఎందుకు ఫీట్ చేయలేదని అడుగుతున్నా, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని అడుగుతున్నా. ఇది మళ్ళా రిపీట్ ఎందుకు చేస్తానంటే వెళ్ళిన వాళ్ళందరూ ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నప్పుడు ఆదివారం నాడు 2:26 నిమిషాలకు ఆయన మళ్ళా ఫీట్ చేస్తేనే కానీ ఈ ట్రోల్ సాగలేదు. మరి ఆయనకి పాపం మీరు అందరూ కూడా ఒక్కసారి మీరు చెప్పుంటే ఆయన చేసేవాడు కదా, మీకు చెప్పుంటే చేసేవాడు కదా. పాపం ఆయనకు అవగాహన లేదు, లేకపోతే ఐడియా లేదు, లేకపోతే టెన్షన్లో ఉన్నారు. మీరు ఎందుకు ఆయనకి డైరెక్షన్ ఇవ్వలేదు? నేను డైరెక్షన్ ఇవ్వలేదని అడుగుతున్నాను పెద్దలందరూ. అల్లు అరవింద్ గారు ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది ఇలాంటి ఎన్నో వచ్చాయి, ఒడిదుడుకులు వస్తే కూడా ఒంటి చేత్తో కాపాడిన అల్లు అరవింద్ గారు మరి ఆయన చెయ్యి ఎందుకు దాటింది? ఎందుకు ఆయన చేయలేకపోయాడు? ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఎందుకు ఆయనకు మీరు సలహా ఇవ్వలేకపోయారు? ఎందుకని అంటున్నారు మీరు? ఎందుకని అనుకుంటున్నారు? అంటే నాకు చెయ్యి దాటిపోయింది. ఇక్కడ టీము రాంగ్ రూట్ లో వెళ్ళిపోతూ ఉంది. ఆ రాంగ్ రూట్ లో వెళ్ళిపోతే ఒక తండ్రిగా ఆయన ఏం చెప్పాలి, ఏం చెప్తే ఎవరు వింటారో అర్థం లేని పరిస్థితులు ఉంది. కనుక నేనేమంటున్నా, ఎవరో ఒకరు ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారు. సాటర్డే నాడు చెయ్యింది, సండే నాడు ఆయన ఫీట్ చేశాడు అంటే ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారు. సార్ ఇది పెద్దదవుతుంది, దయచేసి మీరు గవర్నమెంట్ మీద ట్రోల్ చేస్తున్న వాళ్ళతో ఆ దొంగలు అవ్వచ్చు, ఫేక్ అవ్వచ్చు, లేకపోతే మీ వాళ్ళు అవ్వచ్చు, దయచేసి మీరు ఇమీడియట్లీ చెయ్యండి అని ఎవరో రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్లీ అయ్యింది. అదే మీరు చెప్పుంటే అంటే నేనేమంటున్నా, మనకు మంచి పెట్టారు, మంచి చేశాడు, గవర్నమెంట్ మంచి చేసింది, చెడు చేయలేదు. పుష్పకు కూడా మంచిగా చేసింది. అనుకోని సంఘటనలో జరిగిన సిచ్యువేషన్ ని మనం ఇలాగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మీరు ఎఫ్డిసి చైర్మన్ గా 2 సార్లు వారధిగా ఉన్నారు కదా, అంటే మీరు సీఎం గారిని తిడుతున్నప్పుడు కూడా మీరు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు అని నేను రేవంత్ రెడ్డి గారిని సూటుగా అడుగుతున్నా. అది నేను ఎందుకంటే ఇక్కడ నేను దిల్ రాజు గారిని అడుగుతున్నా. ఎందుకంటే ఇది నాకు దిల్ రాజు బెస్ట్ ఫ్రెండ్, నాకేం విలువేం కాదు, లేకపోతే నాకేం బెస్ట్ ఫ్రెండ్ నాకు. కాకపోతే నేను అడుగుతున్న దిల్ రాజు గారిని ఏంటంటే, మనం వారధిగా ఉన్నప్పుడు ఇద్దరికి సమయం చేసి ఇదే పని మీరు 10 రోజుల ముందు చేస్తుంటే ఈ రోజు ఇంతగా వచ్చేది కాదు కదా అంటాను నేను. ఇంత రచ్చ జరిగేది కాదు, ఇంత సీన్ క్రియేట్ అయ్యేది కాదు. 10 రోజుల ముందే మీరు కలిసి ఉంటే, ఆ అబ్బాయిని కలిసి ఆ అబ్బాయితో మాట్లాడి ఉంటే, అల్లు అర్జున్ గారితో మీరు మాట్లాడి ఉంటే, అరవింద్ గారితో మాట్లాడి ఉంటే ఇది అయిపోయేది కదా. చిలికి గాలివాన్ అయ్యి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిన దాకా ఉండి ఇప్పుడు వచ్చి నాకు సీఎం గారు చెప్పారు అనడం వల్ల దీంట్లో ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నా. ఆంతర్యం ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి అని మేము అడుగుతున్నాం. ప్రజలకు వదిలేశాను అంతే. మీరు చాలా బోల్డ్ గా మాట్లాడతారు, మీరు ఏమి ఉంచుకోరు కాబట్టి. అంటే ఇప్పుడు ఆయనకున్న ఇబ్బంది ఆయనకు ఉంటది. ఓ సినిమా రిలీజ్ ఉంది పాపం,
ఆయన బాధ ఆయనకు ఉంటుంది, ఆయన కష్టం ఆయనకు ఉంటుంది కాబట్టి నేను దానికి అదిగా ఎక్కువగా వెళ్ళట్లేదు. ఓకే, సరే. ఇప్పుడు సినిమా ఇప్పుడు మీటింగ్ సంగతి మనం మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు చేశారు. ఇక్కడ ఏంటంటే దిల్ రాజు బయటకు వచ్చి ప్రభుత్వం పెద్దది, ప్రభుత్వం డెసిషనే ఫైనల్ అని చెప్పి అన్నారు. సో ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో అది ఇండస్ట్రీ కట్టుబడి ఉంటుంది, అది తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు చెప్తోంది ఏంటంటే రియల్ లైఫ్లో ఎలా అయితే ఉన్నారో రియల్ లైఫ్లో కూడా హీరోలుగా ఉండండి, సందేశాత్మకంగా చెయ్యండి, అలా ఉండండి అని చెప్పడంలో ఏమైనా తప్పుందా? ఆయన సీఎం గారికి అన్ని తెలుసండి. ఆయన చాలా చాలా మంచి వ్యక్తి అండి. ఆయన కొన్ని విషయాలు మేము టీవీలో చెప్పకూడదు కానీ ఈజ్ హెల్పింగ్ నేచర్, ఈజ్ ద గవర్నమెంట్ హెల్పింగ్ నేచర్, పుష్ప టీమ్ హెల్ప్ చేశారండి. ఆ హెల్ప్ను మనం నిలబెట్టుకోలేకపోతున్నాం అనేది మాత్రం నేను చెప్పగలుగుతా. ఎందుకంటే మనం కొన్ని నేను ఆ మీడియా ద్వారా కొన్ని వెలుపరచలేమండి. ఇది వాళ్ళకి తెలుసు అండి, వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు. గవర్నమెంట్కి ఆయన ఏం సపోర్ట్ చేస్తున్నాడో, గవర్నమెంట్ సినిమా ఫీల్డ్కి ఎంత సపోర్ట్ చేస్తున్నాడో మీకు 10 సంవత్సరాలు మీకు ఎవరైనా చేశారండి? 10 సంవత్సరాలు కేటీఆర్ గారు మీ వెనకాల మిమ్మల్ని వాడుకున్నారా? కానీ మీరు ఈరోజు కొంత రాజకీయంగా ఆయనకు మీరు కొంత రాజకీయంగా కొంచెం వాడుకున్న అంటే దీంట్లో ఇది బీఆర్ఎస్ కూడా ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది దీంట్లో. నేను సూటిగా చెప్తున్నాను. దాన్ని ఆయన్ని మనం బదనాం చేయడం తప్ప మంచి చేసే వ్యక్తిని మనం అలాంటిది ఇండస్ట్రీ బాగుండాలనే వ్యక్తిని ఇవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కనుక అలాంటి వ్యక్తి బాగుండాలని మనం కోరుకోవాలండి. ఇక్కడ మీరు ఇందాక అన్నారు కదా, మీ అబ్జర్వేషన్లో సినీ నిజంగా ప్రోటోకాల్ పాటించుంటే మిగిలిన హీరోస్ కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, మిగిలిన సభ్యులందరూ కూడా అక్కడ వెళ్ళే ఇది వన్ మ్యాన్ షోగా వెళ్ళే డైరెక్షన్ లాగా కనిపిస్తోందా? ఉండదండి, వన్ మ్యాన్ షో డైరెక్షన్ ఏమి ఉండదండి. చిరంజీవి గారు ఎంటర్ అవుతారు. చిరంజీవి గారు దీంట్లో మొత్తం ఇండస్ట్రీ కోసం అయితే చిరంజీవి గారు ఎంటర్ అవుతారండి. చిరంజీవి గారు కంపల్సరీ ఎంటర్ అవుతారు. ఇండస్ట్రీ ఆయనకి చిన్నవాడు కావాలి, పెద్దవాడు కావాలి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవాపుడు నట్టి కుమార్ నుంచి అప్ టు పెద్దవాళ్ళ దాకా, ప్రభాస్ దాకా అందరిని అడిగి అందరిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మాట్లాడి ఆయన జీవో పాస్ చేయించాడు. అంతే తప్ప చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయన నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పెద్దవాడిని అని వన్ సైడ్